మాకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్ప మాకే తాతరాకు లాంటి వయసు చూప మాకే గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై పతంజలి హనీ. ఈ రోజు మండే అంటే నా తరపు నుంచి వచ్చేస్తున్నారు కత్తిలాంటోళ్ళు. వచ్చేస్తున్నారు కత్తిలాంటోళ్ళ నుంచి యాదమ్మ రాజు అండ్ బల్వీర్ సింగ్. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టే కాలరెగిరి కేక. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి అవకాశాలు వస్తే వదులుకోకూడదు అని అనుకుంటాము. నా వైఫ్ వాళ్ళ అత్తారింటికి వెళ్తా అంటే ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోండి అని పంపిస్తావు. నెక్స్ట్ నా పేరు రెహమాన్. రెహమాన్ అనే పేరు పెట్టుకున్నావు కాబట్టి ఎంతో కొంత నువ్వు అనుకున్నా లేకపోయినా ఇన్బిల్ట్ నీకు మ్యూజిక్ టచ్ ఉండాలి. లేదు సింపుల్ గా నా చెలి రోజావే నాలో ఉన్నావే అంతే. నా చెల్లి రోజావే నాలో. రాగం రాగం నా చెలి రోజు ఎక్స్ప్రెషన్ కూడా రావాలి, అప్పుడు పాట వస్తుంది. ఏఆర్ రెహమాన్ పాట ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడు. రెడీ యాక్షన్. నా చెల్లి రోజావే. ఇప్పుడు చూడు ఇదే పాటని ఎంత స్వీట్ గా పాడతాడు మా రాజు పాడరా. నా చెల్లి రోజావే నాలో ఉన్నవి. ఇదైతే ఇంకా వానా వానా. నాకు శ్రీముఖి అక్క పక్కన యాంకరింగ్ ఏదా సక్కయ్య చెప్పరా. నాకు ఛాన్స్ వస్తే శ్రీముఖి అక్క పక్కన యాంకరింగ్ నీలక్క చేయాలని. అందుకే ఓడిస్తలేడు కూసో. నెక్స్ట్. హాయ్ దిస్ ఇస్ దీపిక. హాయ్ దీపిక. దీపిక పదుకొనే. ఇప్పటిదాకా కూర్చొనే ఇప్పుడు నించోనే. అంబానీ ఆస్తులు ఇస్తా అన్నా లేకపోతే వాళ్ళ కొడుకుని ఇస్తా అన్నా వదులుకోము. ఏం చేసుకుంటావు వాడిని? పెట్టుకుంటాం. పెట్టుకుంటారా? అమ్మని కొడుకు నేను పెట్టుకుంటావు మా ఇంట్లో. పెళ్లి చేసుకుంటే ఆస్తులు వస్తాయి కదా. వాడు చేసుకోవాలి కదా. నేను చేసుకుంటాడా? చేసుకోవాల్సి వస్తుంది. నా పేరు సంతోషి. సంతోషి నీ పేరు కూడా అంతే పవర్ఫుల్ గా ఉంది. అరుంధతి రేంజ్ లో లేచావు తెలుసా. నిజంగానే ఆ సారీ అదంతా ఉంది అరుంధతి అని అంటున్నాం కాబట్టి ఒక్కసారి రవిని చూస్తూ నువ్వు నన్నేం చేయలేవురా. నేను బద్దలు కొట్టు అంటుంటా. నువ్వు కోపంగా ఇట్లా ఆయుసం తీసుకొని లాస్ట్ కి నన్ను చూసి నువ్వు నన్నేం చేయలేవరా అనాలి. ఓకేనా? బద్దలు కొట్టు. నువ్వు నన్నేం చేయలేవురా. ఆమె చెప్పేసి ఓ ఇది నాలో ఉందా. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు విచిత్రంగా ఆన్సర్ కూడా ఇదే మాడ్యులేషన్ లో చెప్పాలి. బ్యూటీ పార్లర్ లో ఫ్రీ మేకప్ వస్తే అస్సలు వదులుకోము. చల్లబడ్డది మొత్తం. నెక్స్ట్. పక్కింటి వాళ్ళ ఆస్తి కూడా నా పేరు మీద రాస్తా అంటే అవకాశాన్ని వదులుకోను. ఎందుకు రాస్తాడు ఆడు నీ పేరు మీద? నా పక్కింట్లో ఉంటున్నాడు కాబట్టి. మా పక్కన శ్రీదేవి ఉంటుంది అందుకే ఆస్తి రాసిస్తాడా? నెక్స్ట్. పోరుంటది కానా మెట్ల మీద పోతుంది కానా అది లంగావాన్ని తట్టుకొని కింద పడితే పట్టుకోవడం అది ఛాయిసెస్ అస్సలు వదులుకోలేనా గట్టిగా పట్టేసుకుంటా. నీకు నా ఛాన్స్ ఇస్తాను. మెట్ల మీద నుంచి అందమైన అమ్మాయి రాజు తట్టుకొని పడతాడు, నువ్వు వచ్చి ఎత్తుకోదా. హాయ్ దిస్ ఇస్ డైమండ్ యశస్వి. హాయ్ మై నేమ్ ఇస్ గోల్డ్ రవి ప్లాస్టిక్ శ్రీముఖి. ఫస్ట్ ఇయర్ నుంచి కష్టపడి రాయలేక రాస్తున్న M1 పాస్ చేస్తా అని లెక్చరర్ చెప్తే ఆ ఛాన్స్ నేను వదులుకోను. నెక్స్ట్. ఇలాంటి సూపర్ పటాషోకి వచ్చే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. నెక్స్ట్. దిస్ ఇస్ నాగార్జున. మా పిల్లతో షాపింగ్ పోయినప్పుడు నాగార్జున. మదర్స్ నేమ్? అక్క మర్చిపోతా నేను మళ్ళీ. అరే హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? తొందరగా ఇప్పుడు. ప్రైమ్ మినిస్టర్. ఆగానా. హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? తొందరగా చెప్పు. నరేంద్ర మోడీ. సరే ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అమెరికా? అదే ముసలోడు.
ట్రంప్ అరే ఆయన ప్రెసిడెంట్ రా. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. మా పిల్లతో షాపింగ్ పోయినప్పుడు షాపింగ్ బిల్ నేను కడతా అంటే అవకాశం వదులుకోండి. అబ్బా మంచిగా చెప్పినవరా. నెక్స్ట్ ఐఎమ్ మై సెల్ఫ్ తేజశ్రీ. హాయ్ తేజశ్రీ, వాట్ ఎ బ్యూటిఫుల్ సారీ. నువ్వు ఒక అందమైన ర్యాంప్ వాక్ ఖచ్చితంగా చేయాలి పటాసు. కమ్ 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 యా. నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదో అంత దూరాన్ని చేరగా ఇవంత నీదిగా నీద నేనుగా ఇవంత నీదిగా నీ నీడ నేనుగా. అట్లా కాదు నాన్న, నేను చూపిస్తుందా. అట్లా కాదు నాన్న, ఇట్రా. అట్లా కాదు నాన్న, నేను చూపిస్తా. అటు తిరుగు, తిరుగు. రాజు చెప్పు. రాజు దినాలప్పుడు అన్నం పెడుతుంటే ఆ ఛాన్స్ అసలు వదులుకోండి. దినాలు అవుతుంది, బల్వీర్ సింగ్ దినాలు అవుతుంది అనుకుందాం. మేము పూజ చేస్తున్నాము. బాబు కూసో బాబు, దండం పెట్టుకో. ఉడుకుతుంది ఇక్కడ పూజ ఏమో అక్షంతలేమో. బల్వీర్ బుల్ బుల్ అయిపోయిందమ్మా పూజ. లంచ్ టైం అయింది. వంట టైం అయిపోయిందమ్మా రండి. అయ్యో వీడు కూడా పోయిండా. నాన్న పూజ ఉంది, రండి కూర్చో. 2 గంటల. నెక్స్ట్ టాపిక్. ఎలాంటి సందర్భాల్లో మనం దొడ్డిదారి ఎంచుకుంటాం? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలన్నప్పుడు. అప్పుడు వాళ్ళ డాడీ ఈ వేళ నా బిడ్డ దొడ్డిదారి పోతుంది. నేను బాయ్ ఫ్రెండ్ తో సిట్టింగ్ వేసినప్పుడు వాళ్ళ ఓనర్ వచ్చినప్పుడు అడ్డదారి చూసుకుంటా. నెక్స్ట్. హాయ్ దిస్ ఇస్ మేఘా. హాయ్ మేఘా. డాన్స్ చేస్తావు కదా రా. స్లో మోషన్ చేసి టాక్ 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 అని కొట్టాలి. కరెక్ట్. ఓకే. ఫస్ట్ అయితే పైల్ చోడ్ లాగానే. అయ్యో ఖైదీ నంబర్ పాట పెట్టండి. ఆ టింగ్ 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 ఆ స్టెప్ బాగా చేస్తాడు. నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళినప్పుడు పక్క సీట్ లో పేరెంట్స్ ఉన్నప్పుడు. ఏం చేస్తావు అప్పుడు? నాన్న నువ్వు కూడా ఈ సినిమాకి వచ్చావా? ఏం చెప్తావు అప్పుడు? పక్కన నాన్న మమ్మీ ఉన్నారు. మంచి సీన్, చాలా బాగా చేశాడు రవి. హీరో బాగా చేశాడు. పక్కన ఏంటి మన బిడ్డ వాడిన పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. నాన్న ఇక్కడేం చేస్తున్నావు నాన్న నువ్వు? లేదు మూవీకి వచ్చాను. ఎవరితో వచ్చావు నాన్న? ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తోటా? సింగిల్ గా వచ్చాను. సింగిల్ గా వచ్చావా? అయ్యో చెప్పుంటే మనం సేమ్ థియేటర్ కి. నడు పాప్కార్న్ తీసుకో. ఎవడు వాడు? ఐ హేట్ పాప్కార్న్. ఎవరితో వచ్చినావు? వాడెవడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? పాప్కార్న్ అమ్ముకునేవాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇజ్జత్ తీసుకుని పొద్దున 10,000 ఖర్చు పెట్టించింది. పొద్దు నుంచి 10,000 అంటే అల్లుడు గారు లేదు. ఇప్పుడు మా కచ్చలాంటి వాళ్ళ తరపు నుంచి వచ్చేస్తున్నాడు బల్వీర్ సింగ్. నవ్వులోనా ఉందే ఓ మైకం నీ మాటలోనా. రవిబావా మొన్న ఏమైంది తెలుసా? సినిమా థియేటర్ లో నేను సుధాకర్ అన్న కలిసిపోయినాం. సుధాకర్ అన్నని పొరగ కొట్టిరు. ఎందుకు? అరే ఎందుకంటే ఏం చెప్పాలన్నా, సినిమాకి పోయినాము. పెద్ద హీరో చూరా, ఆ హీరో ఫ్యాన్ నేను. అందరం కలిసిపోయినాం. ఇక సినిమా థియేటర్ లో కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయింది. ఇక ఫస్ట్ విలన్ ఇంట్రడక్షన్. మండే అగ్నిగుండంలో పుడతావురా భైరవో. సుధాకర్
మరి ట్యూస్డే రోజు ఏమవుతుంది? అయితే సుధాకర్ అన్న వాళ్ళ ఇంటికి పోయినా పోయా, నేను ఒకసారి ఊరికి తీసుకుపోయినాను. ఊరికి పోయినా ఇల్లు అంతా మంచిగానే ఉంది. కాను అమ్మ చూడనా నిజంగా ఒకటి చూసాను నేను. ఎవడైనా 4 కాల జంతువుని చూస్తాడు, 6 కాల జంతువుని చూస్తాడు. నేను 3 కాల జంతువుని చూసిన. నేను అడిగినా ఏమన్నా ఇది ఏం జంతువు నాకు ఇట్లుంది అని అడిగినా. ఏం లేదురా, అది దానికి పెద్ద స్టోర్ ఉందిరా అని. అరే చిన్నగా చెప్పానన్న. అరే మొన్న మా ఇల్లు కాలిపోయిందిరా భయ్, అందు గురించే దాంట్లో అందరికి ఇది సాయం చేసిందిరా, బయటికి తీసుకొచ్చింది, అందు గురించి దానికి 3 కాలు ఉన్నారా. ఏందన్నా జంతువు అసలు అది అంటే, మేకరా, మేకకు 3 ఎందుకుంటా 4 ఉంటాయి అంటే. అరే మమ్మల్ని కాపాడింది కదరా, ఒకటిసారి తింటే మంచిగా ఉన్నది, మొన్న కాళేశ్వరం బావా. మా ఇంటికాడ సినిమా థియేటర్ ఉంది, హౌస్ ఫుల్ నడుస్తుంది. కానీ ఒకరోజు ఆడ సినిమా అయింది ఒకటి, నేను చెప్తా కూడా ఎట్లుంది. ఒకరోజు ఒకటి గన్ పట్టుకొని వచ్చిండు, ఆడికి పైనకి వెళ్ళి మేనేజర్ చూసిండు, కింది కురికొచ్చిండు. గన్ పట్టుకుని తిరుగుతున్నా ఇంటికాడ, ఏంటిది ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? సార్ ఆ పెంట మోకంతో అక్రమ సంబంధం పెట్టుకొని సినిమాకి వచ్చింది, అది బయటికి రావాలి, దాన్ని నేను చంపేస్తా సార్. లేదు పర్లేదండి, మీరు ఇక్కడ ఉండండి, నేను లోపల వెళ్ళి పంపిస్తాను, ఏం వరి కాకండి, ఇక్కడ ఉన్నాను మేము అన్న. లోపల పోయి ఫ్రేమ్ వేసాడు అనమాట. అమ్మ మీ అయినా బయటకు వచ్చిండి అమ్మ గన్ పట్టుకొని, మేము సపరేట్గా లైట్ ఆఫ్ చేసామమ్మా, మీరు సైలెంట్ గా వెళ్ళిపోండి, ఓకేనా అమ్మా? లైట్ ఆఫ్ చేసాం, వెళ్ళిపోండి అమ్మా అని ఆఫ్ చేసిండన్నా. లైట్ ఆన్ చేస్తే థియేటర్లో ఎవరు లేడు. ఒకసారి మా శ్రీము ఒక కార్లో పోతుంది, సిగ్నల్ దగ్గర కార్ ఆగింది. ఆంగన ఒక బిచ్చబడి వచ్చిండు, అమ్మ జర పైసలు అమ్మ, తల్లి నీకు దండం పెడతా, పైసలు అమ్మ 50 రూపాయలు. నేను పోతున్నా 50 రూపాయలు తీసుకొని. 50 రూపాయలు ఇచ్చాను కదా, బ్లెస్సింగ్ చేయొచ్చు కదా నాకు. కార్లో తిరుగుతున్నావు, నా బ్లెస్సింగ్ తీసుకొని నాతో పాటు గుడికాడ కూర్చుంటావా? అయితే పోలీసు వాళ్ళు కూడా కోర్ట్స్ ఉంటాయి అనుకోని, నేను బండి మీద పోతున్నాను. సార్ చెప్పండి సార్, హెల్మెట్ కారే సార్? లేదు సార్. 100 రూపాయలు ఇవ్వండి సార్. ముంగట పోయినా సార్, మళ్ళీ ముంగట ట్రాఫిక్ కాడ ఆగితే ఏం చెప్పాలి సార్? సిగ్నల్ కాడ అని. మాణిక్ చంద్ అని చెప్పరా అన్నాడు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయినా. ఇంకోటి ఆపిండు, హెల్మెట్ ఏదిరా సార్? మాణిక్ చంద్ సార్. చల్ జారే, వెళ్ళిపోయింది అన్న. నెక్స్ట్ డే పొద్దున మా పోరిని తీసుకున్నాను, ఎక్కువ బండి పట్టుకో, పోలీసు వాళ్ళు కూడా సలాం కొడతారు ఇలా మనకు. చూడు ఎక్కువ రోజు చంపిన పోలీసు, ఆగురా ఏమైంది సార్ ఆపినాం? హెల్మెట్ ఏదిరా అంటే, లేదు. ఏంద్రా పైసలు? మాణిక్ చంద్ సార్. కొట్టాడు. ఎందుకు కొట్టావు సార్? ఇలా మాణిక్ చంద్ కదరా, కోకోకోలా నడుస్తుంది. నేను రోడ్ మీదకి వెళ్ళి పోతున్నాను, నడుచుకుంటా పోతుంటే సుధాకర్ కలిసిండు. రే బల్బీర్ ఏడికి అన్న, చౌరసా మీదకి పోతున్నాను, ఒక పంజర్ అజ్జరా మా కొడుకు టిఫిన్ ఇచ్చేసారా? సరే అన్న అని చెప్పి నేను పోయినా టిఫిన్ ఇచ్చేసినా, అయిపోయింది. ఇక మళ్ళీ సాయంత్రం వచ్చిన, అరే సారీ రా బల్బీర్, ఏమనుకోకరా, నేను ఏదో నీ కంగారు టిఫిన్ ఇచ్చేసిన, మా కొడుకుని గుర్తే పట్టు, నువ్వు ఎట్లా ఇచ్చినావు ఆ టిఫిన్ అంటే. లేదా నా స్కూల్కి పోయినా, ఒక పొలగాడు కూర్చోండు, టీచర్ చాక్పీసన్ బోర్డు మీద రాస్తుంది, వాడు కూడా బుక్ లో రాస్తుండు. టీచర్ దుడిపేసింది, వాడు కూడా దుడిపేసిండు. నీ కొడుకే కదా నాడు. మా సుధాకర్ అన్న వాళ్ళ లవర్ కలిసి ఇద్దరు వేరన్న ట్రైన్ ఊగుతుంది, వాళ్ళ లవర్ పక్కన ఉంది. సుధాకర్, ఇగో నాకు చెయ్యికి దెబ్బ నాకింది సుధాకర్, నిన్న చాలా పెయిన్ అవుతుంది తెలుసా? నేనున్నా కదా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తా. ఇప్పుడు ఎట్లుంది? తక్కువ అయిపోయింది సుధాకర్, కానీ ఇక్కడ రేడు ఇస్తారు, మరి ఇక్కడ కూడా పెయిన్ అవుతుంది. సరే ఇక్కడ ఓకేనా? పైనకి ఒక ముసలు అంటారు, బాబు నాకు ఇక్కడ గజ్జ అయింది, ఎవరు ఇస్తారు? మన హైదరాబాద్ లా ఇక నార్మల్ గా మొన్న ఊరు చేసిన ఫెయిల్ అయితే ఎట్లుంటారు, మన హైదరాబాద్ లా నేను ఫెయిల్ అయినా, ఇంటికి పోయినా ఇక మా డాడీకి ఇచ్చిన పప్ప రిపోర్ట్ లేకే. అరే నీకు సైకిల్ బండ్లు బస్సులు లగ్గర్లు అన్ని సినిమాలు చూపించాలా? నువ్వు ఫెయిల్ అవుతారా? ఇంకొకసారి ఫెయిల్ అయినా అనుకో, నువ్వు నా అయ్యాన్ పిలవదా చల్లడా? సరే డాడీ వెళ్ళిపోతా. నెక్స్ట్ మళ్ళీ నెల తర్వాత, మల్లేష్ బయటికి రావా? వరదా నా ఇంటికి వచ్చిన మల్లేష్ అంటుంటావు, ఏం ఎక్కువైందారా? అయ్యాన్ మల్లేష్ అంటున్నావు, నువ్వే అన్నావు కదరా అబ్బాయి ఫెయిల్ అయితే అయ్యాన్ వినొద్దని. ఇప్పుడు కత్తిలాటల నుంచి వచ్చేస్తున్నాడు యాదమ్మ రాజే. ఓ సక్కనోడా పట్టు పిడికిలై. రవాణా, మనం చిన్న ఉన్నప్పుడు స్కూల్ అందరూ స్కూల్ చదివారు. చిన్న ఉన్నప్పుడు మనం ఎట్లా టీచర్ లెక్కలు చేస్తుండే చూపిస్తా. పుట్టినప్పుడు ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ వేస్తారు కదా, అప్పుడు చిన్న పొరలు ఎట్లా ఆడుకుంటుండే, అప్పుడు కూర్చోగానే ఆయనకి దమా ఖరాబ్ అవుతుంటది. ఏమింటాం రాబాయ్ టీచర్ కూసో, గమ్మున కూసో, పొద్దున్న చూస్తున్నా వచ్చినా ఇప్పుడు పప్పులో పోతావు అరబాయ్ కూసో. టీచర్ అరే కూర్చోరా, గమ్మున కూర్చోరా అంటే కూర్చుంటాడు. టీచర్ ఇడు వితుకుతుంది టీచర్ అప్పటి నుంచి. అరే ఏమ్రా దమాకరా టీచర్, అర్జెంట్ వస్తుంది టీచర్, ప్లీజ్ టీచర్. అరే గమ్మున కూర్చో, దమాకరా వేసిన కొడతారా? అరే అనే పోతాడు భయం కాడు. టీచర్ మొత్తం క్లాస్ మొత్తం గబ్బు
తప్పు చేసిన టీచర్ ఈడు గబ్బు నా కొడుకు చెప్పని చాదా అదరా మీరే టీచర్ గమ్మున కూర్చోమన్నారు అందుకు నిన్నే కూర్చున్నారు సిగ్గులేదురా అరే మంచి ఓరా ఇప్పుడు కూర్చున్నావా ఇంకేంది కడుపుని పోతున్నట్టు ఇంకా కొంతమంది ఎట్లుంటారు తెలుసా అరే ఈ స్కూల్ వారు ఆరు పొద్దుగాలే అరే స్కూల్ ఉందారా లేదమ్మా ఎందుకురా టీచర్ చచ్చిపోయాను అమ్మా మళ్ళీ పొద్దుగాల ఫోన్ చేసేదేమ్రా అంటే వాళ్ళ అమ్మ అనుకుంటా అమ్మా రే నకరాలు చేయకు మీ అయ్యా చెప్తా పోతాలే అమ్మా అరే పోరా అమ్మ పోనమ్మా నవరా బర్ర బర్ర లేట్ కమర్స్ ఉంటారా గేట్ కాడ నుంచి అమ్మా నువ్వు అమ్మా నేను పోతా అమ్మ అటు పోను ఇటు ఇటు జంప్ అయిపోతాడు ఇటు టీచర్ పిలుస్తుంది అదే రారా ఏమైందా మా అమ్మకి ఆపరేషన్ అయింది మేడం అందుకనే ఇంటికి పోతున్నాం మేడం ఇప్పుడే ఫోన్ వచ్చాడు అమ్మ ఇంకా ఉంటా ఏమమ్మా నీకు ఆపరేషన్ అయిందా అమ్మా నువ్వెందుకు వచ్చినవే మళ్ళా ఎత్తే ఏడువైనా సుఖ శాంతి ఉండదు నాకు అవరా బిడ్డ ఆ ఇంటి పోయి మళ్ళీ గప్ప పదాలు వేస్తుంది ఆడ పోయి ఇంకా కొంతమంది ఎట్లుంటారు తెలుసా అన్న ఎట్లుంటే మన పేరెంట్స్ మీటింగ్ అవుతుంది అన్న అప్పుడు ఒక్కొక్క రియాక్షన్ ఎట్లుంటుంది అన్న అరే మీరు రేపు చెప్తున్నా అందరికి గమ్మున మీ అమ్మ నాన్న పిలుచుకొస్తేనే మీ రిపోర్ట్ కార్డులు ఇస్తా లేకపోతే ఇయ్యరా అంటే ఒక్కొక్కడు ఫెయిల్ అవుతారు అన్న ఇంట్లో చెప్పరు పోతాడు ఇంటికి పోతాడు అమ్మా సార్ పిలిచింది నేను నన్ను ఎందుకు పిలుస్తారా ఏమో నేను పిలిచి నువ్వు నన్ను ఎందుకు పిలుస్తారా ఏమో ఫీజు కట్టాలంట ఓ మళ్ళా అదేంద్రా మొన్ననే కట్టినా ఫీజు దాని గురించి కాదమ్మా అది నువ్వో నీకు తెలుసే పోగానే ఏమైతే ఇది చదువుకోలేదు అన్న ఆడు ఉంటారు ఇట్లా అమ్మా నీ కొడుకేంది ఏం చదువుతలేడు ఏం చేస్తలేడు ఏందయ్యా నా కొడుకు రోజు స్కూల్కే వస్తాడు కదా స్కూల్కి వస్తాడు ఎవడైనా చదవాలి కదా అమ్మ నేను చదువుతున్నా ఆలే సక్క చెప్తలేడు నేనేం చేయాలి అమ్మ మీరే చూసుకోండి అమ్మ నా బిడ్డకి ఏం తెలియదు అమ్మ మీరే చూసుకోండి చూడు అన్ని దాంట్లో ఫెయిల్ అయ్యి కూర్చుండు ఏం రా ఫెయిల్ అయినావంట నేను చదవాలని అట్లా చెప్తున్నారు నేను పాస్ అయినా వాళ్ళకి ఏం తెలియదు అని టీచర్ ముంగని అబద్ధం చెప్తాడు టీచర్ రప్ప అబద్ధాలు ఇస్తారు ఏం రా సచ్చినోడా మీ మమ్మీ నన్ను అబద్ధం అనుకుంటుంది రా భయ్ అది అని కొడుతుంటది అన్న ఇట్లుంటారు కొంతమంది పేరెంట్స్ ఇంకో కొంతమంది పేరెంట్స్ మొత్తం రుబాబు ఉంటాడు ఇగో నాయనా టీచర్ నన్ను కొట్టింది నడు మాట్లాడదాం ఆడేం చెప్పాడు ఫెయిల్ అయిందని చెప్పాడు పాస్ అని చెప్పాడు నిన్నెవరు కొడతారు రా భయ్ నడు పోయి మాట్లాడదాం పోతాయి ఏమైంది టీచర్ ఏమో కొట్టిరంట మళ్ళీ వెళ్ళిపోతే ఏం సార్ ఆడు పక్కన కూర్చుని దగ్గర పెన్సిల్ పెడుతుండు స్కూల్లో దొంగతనం చేస్తాం అందరు బ్యాగులు పెట్టేసి మీద ప్రేరు పోతారు కదా మనం పోతాం ఫస్ట్ పోయి బాత్రూమ్ చూడతాం అందరి మీద పోగానే మనం క్లాస్ లో చూడతాం ఎవరి బ్యాగ్లో ఏం తెచ్చుకుండు ఏమేమి సామాన్లు ఉన్నాయి ఏమేమి పెన్సిల్ ఉన్నాయి అన్ని చెప్పేసి మన బ్యాగ్ లో పెట్టుకుంటాం టీచర్ వచ్చేమో టీచర్ నాకు అన్ని పోయినాయి టీచర్ మా క్లాస్ లో ఎవరు ఏం దొరుకుతలే అంటే టీచర్ నా ఇట్లా పోయినాయి టీచర్ అంటే తీరు దులిపి చూస్తే ఆంధ్ర ఉంటాయి అన్ని ఇంకో కొంతమంది ఉంటారు పొద్దున టిఫిన్ స్టార్ట్ చేస్తారు ఆయన టిఫిన్ తినుడు టీచర్ క్లాస్ చెప్తుంటే ఈయన తింటాడు కింది కొంగి వింటున్నారా అందరు టీచర్ ఈయన అన్నం తింటుంది టీచర్ చెప్పకరా రే ఈడేం చేస్తాడు మంచిగా రొట్టె చక్కెర అన్నం తెచ్చుకుంటాడు కదా అరే కొంచెం మీరా అంటే నా రెండే రొట్టెలు వేసింది మా అమ్మ అర్థమైందా అరే రా ప్లీజ్ రా తింటావా వద్దులేరా రేపు నేను తెచ్చుకున్నప్పుడు నేను ఇట్లా చెప్తా ఇది రేపు నెక్స్ట్ డే పులిగోర తెస్తా వేడి పులిగోర అరే తింటారా బాలేర్ తిను టిఫిన్ తెచ్చుకోరా అప్పుడు అరే ఈరా రేపు 2 రొట్టెలు ఇస్తారా మా అమ్మకి చెప్తారా చక్కెర ఎక్కువ ఏమని ప్లీజ్ ఈరా నిన్ను అడిగితే ఇచ్చినావు నువ్వు నాకు నేను ఎందుకు ఇస్తా నేను ఇయ్యనే ఇయ్యా అరే ప్లీజ్ రా రే ఈరా అంటే ఈడు అటు తిరిగానే ఈడు టిఫిన్ గుంజుకొని ఈడు దప్ప ఒక బుద్ధ ఇట్లా తింటాడు Yes, it's time for some extra fun. సో ఇప్పుడు నువ్వు అండ్ బల్వీర్ ఇద్దరు ఎక్స్ట్రా ఫన్ చేయాలి కాబట్టి 3 వేరియేషన్స్ సిటీలో డబ్బు లేని వాళ్ళు అండ్ ఊర్లో వాళ్ళు ఎలా ఏడుస్తారు ఎవరైనా ఇంట్లో చనిపోతే What happened? Hey dad. Hey dad. He's no more. Oh sorry. Hello. Yeah, my dad చచ్చిపోయిందండి. It's actually what happened I don't know. Unfortunately dead అండి. Please come. Yeah, this is was costly is was yeah. I only gifted from US. Yeah, no bell to This shoes also branded. But what I did no problem. Why don't you just cry for a while? Your father is no more. Yeah, oh. One time happens it. అప్పుడప్పుడు అవుతుంది అట్లా. ఓహో అప్పుడప్పుడు అవుతుందా?
అదే మిడిల్ క్లాస్ లో చచ్చిపోతే లేట్ అయింది. ఏమండి అగ్గో ఉల్కులేడు. ఏమండి హలో సార్ అంబులెన్స్ సార్ సార్ మా ఆయనకి ఉల్కులేడు కురుకులేడు అండి, మీరు జల్దీ రండి. అమ్మా సుమమ్మ అమ్మా మా ఆయనకి లేసలేడమ్మా, అప్పటి నుంచి పరిచయం ఉందమ్మా, జల్దీ రామ్మా అమ్మా, రామ్మా ప్లీజ్ అమ్మా. ఏమైందండి? బుక్కర్ తిన్నాడు అమ్మా లేపు. పద్మ చెప్పమ్మా. బొట్టు తీసేయి. అది రాదమ్మా, పచ్చ బొట్టు కొట్టుకున్నా. ఆ గాజులు పగలు కొట్టుకో. అవి ప్లాస్టిక్ గ్లాసులు అమ్మా. ఈయన లేడు. ఈయన ఉన్నాడు అమ్మా. ఆ పైలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళా రమ్మని చెప్పమ్మా. ఉండలేకపోతామ్మా. చచ్చిపోయాడు. పోయాడా? పీడపోయింది. ఇప్పుడు ఊర్లో తాతయ్య చచ్చిపోయిండు. నేను చెల్లెమ్మా అదిగో మధ్యలో మన మామయ్య వస్తాడు. ఓకే తాత ఓ తాత ఓ లక్క చిన్నప్పుడు షో చెప్పేసినావు తాత. తాత తాత చెల్లె ఇక లేదు నా తాత లేదమ్మా. నేను బల్వీర్ గారు బెట్ కట్టుకున్నా మీరు చచ్చిపోతే ఏడుస్తారా లేదా అని. బెట్ గెలిచినవరా లేవు. సూపర్ రా. అవునగా ఏడుస్తా ఉన్నారు. ఓకే మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది జై అండ్ దివ్య. లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే. మళ్ళీ రేపు ఖతర్నాక్ గాలు వస్తారు, చూస్తూనే ఉండండి. పడాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై పతంజలి అని. బై గుడ్ నైట్.